హెచ్సియు భూముల చుట్టూ ఇంకా రాజకీయ వివాదం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు భూమిపై లొల్లి, ఇప్పుడు ఆ భూమిపై అవినీతి జరిగిందంటూ మరొక పంచాయతీ. ఈ రగడను చల్లారనియొద్దని ప్రతిపక్షం భావిస్తూ ఉంటే ఆరోపణలను అస్సలే లైట్ తీసుకోవద్దని అధికార పక్షం గట్టిగా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల చుట్టూ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు అది యూనివర్సిటీ భూమి అని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం మాత్రం అది యూనివర్సిటీ భూమి కాదని డాక్యుమెంట్లను బయటపెట్టింది. తర్వాత ఆ భూమి అటవీ భూమి అంటూ చర్చకు తెరలేపారు. తాజాగా బీఆర్ఎస్ మరో అడుగు ముందుకేసి 400 ఎకరాల భూమిలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసింది. ల్యాండ్ ని అమ్మకానికి పెట్టారని, మధ్యవర్తిగా ఒక కంపెనీని పెట్టి కమిషన్లు కొట్టేశారు అంటూ ఆరోపణలు చేశారు. మొత్తం 10,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ అలిగేషన్స్ చేశారు. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటిని తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా తుంగలో దొక్కారు. ప్రతిపక్షం ఆరోపణలకు కాంగ్రెస్ ధీటుగా సమాధానం చెప్పింది. మూడోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లకు 30% కమిషన్ వచ్చేదని, అది మిస్ అయిందనే కడుపు మంటతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేటీఆర్ గతంలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు భూమి రాకుండా పోయిందనే అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ 5,200 కోట్లు అయితే మాట్లాడుతూ ఉన్నాడో అది వారికి రావాల్సినటువంటి ముడుపుల యొక్క ధర. ఆ పద్దు 5,200 కోట్ల పద్దు అనేది కేటీఆర్కి బిల్లిరావు ఒప్పుకున్నటువంటి 30% నిధులు లంచం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండుంటే ఇప్పటి వరకు బిల్లిరావుతో కేటీఆర్ గారు కుమ్మక్కై 30% నిధులు లంచం 5,000 కోట్లు 200 తీసుకొని ఈ సంస్థను ఐఎంజీ భారత్కి అప్పగించేవాడు. కేటీఆర్లో ఆవేశం తప్పితే ఆలోచన లేదని మండిపడ్డారు ఎంపీ చామల. కేవలం విష ప్రచారం కోసమే ఈ ఆరోపణలు చేశారని, 10,000 కోట్ల రుణం ఎలా వచ్చిందో కూడా కేటీఆర్కు బేసిక్స్ తెలియవని విమర్శించారు. అయితే ఈ ఎపిసోడ్లో లోన్ ఇచ్చిన బ్యాంకు కూడా స్పందించింది. 10,000 కోట్లు ప్రభుత్వానికి అప్పిచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ భూమిని తనఖా పెట్టుకుని రుణం ఇవ్వలేదంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చిన అప్పు బాండ్ల రూపంలో తీసుకున్న గ్యారంటీయే అని బ్యాంకు వివరణ ఇచ్చింది. దీంతో కేటీఆర్ చేసిన ఆరోపణలకు చెక్ పడినట్టయింది. మొత్తంగా హెచ్సియు భూముల పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు. ప్రతిపక్షం రోజుకు ఆరోపణ చేస్తుంటే కౌంటర్ తప్పకుండా చేయాలని అధికార పక్షం భావిస్తోంది.